హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో ఉన్నారు హైకోర్టు అడ్వకేట్ హనుమత్ ప్రసాద్ గారు. నమస్తే సార్. రీసెంట్గా పార్లమెంట్లో కొత్త చట్టాలు చేయాలి, ఐపీసీ సెక్షన్ సంబంధించి కావచ్చు, సిబిఆర్సీ సెక్షన్ సంబంధించి కావచ్చు, చట్టాలు మార్చాలి. ఇప్పటి వరకు ఉన్నటువంటివన్నీ కూడా జనరల్గా మనం మాట్లాడుకుంటుంటాం. సామాన్యుడికి కూడా తెలిసింది 420 అంటే చీటింగ్ కేసు అని. ఎవరి మీద చీటింగ్ కేసు పెట్టారు అంటే 420 కేసు పెట్టారు. చెక్ బౌన్సులు కావచ్చు, రకరకాల ఇష్యూలు. ఇవి జనరల్గా సామాన్యుల్లో కూడా చొచ్చుకుపోయినటువంటి సెక్షన్లు. కానీ ఈరోజు ఈ సెక్షన్లన్నీ పాతకాలం నాటివి, బ్రిటిష్ కాలం నాటివి, ఇప్పుడు మన చట్టాలు మనమే రూపొందించుకుందాం అనేటువంటి ఉద్దేశంతో మోదీ ప్రభుత్వం తీసుకొస్తున్నటువంటి ఈ సంస్కరణలు, ఈ చట్టాలు మార్పు వరకే అంటారా? ఈ చట్టాలు మారినందువల్ల, లేదంటే ఈ అంకెలు మార్చినందువల్ల, వీటి పేర్లు మార్చినందువల్ల న్యాయస్థానంలో సామాన్యుడికి న్యాయం దొరుకుతుందా? అసలు న్యాయ వ్యవస్థకు సంబంధించి అడిగితే ఏం చెప్తారు సార్? అంటే దీనివల్ల న్యాయ వ్యవస్థ మీద నేను కామెంట్లు చేయడం అనేది కాదు, కొన్ని చోట్ల కొన్ని రకాలుగా చూస్తూ ఉన్నాము. సో అటువంటి పరిస్థితుల్లో ఇప్పుడు మారినటువంటి చట్టాల ద్వారా ఉపయోగం ఉంటుందంటారా? ప్రతి సామాన్యుడికి న్యాయం దొరుకుతుందంటారా? దక్కే అవకాశం ఉందా అంటే ఏం చెప్తారు? ఇప్పుడు చట్టాలను మార్చడం వెనకాల ప్రభుత్వ ఉద్దేశం ఏంటంటే, ఎప్పుడో ఇది పాతకాల చింతకాయ పచ్చడి లాంటి చట్టాలు లార్డ్ మెకాలే గారు కాలంలో 1860 సంవత్సరంలో ఐపీసీ చట్టాన్ని రూపొందించారు. ఆ చట్టాన్ని ఇప్పటివరకు అమలు చేస్తున్నాము. 1872లో ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్ని పెట్టడం జరిగింది. దాన్ని ఇప్పటివరకు మోసుకుంటూ వస్తున్నాము. 1973లో సిఆర్పిసి అమెండ్మెంట్ అయింది, నేర శిక్షా స్మృతి. దాని ప్రకారం మనం చేసుకుంటూ వస్తున్నాం. ఇప్పుడు భారతీయత సంతరించుకునేలాగా ఉండాలి తప్ప, మనం ఇన్ని సంవత్సరాల స్వతంత్రం వచ్చి ఇంతకాలమైనా ఆ చట్టాలను మోయడం ఎందుకని చెప్పి దాన్ని మార్చడం జరిగింది. అంటే మనం ఐపీసీ అంటే ప్రతి వాడికి అర్థమవుతుంది, ఇండియన్ పీనల్ కోడ్. ఎందుకంటే సెక్షన్స్ ఉంటాయి. మీరు అన్నట్టుగా 420 అనగానే చీటింగ్, చదువు వచ్చినోడికి చదువు రానోడికి కూడా తెలుసు. అలాగా ఇప్పుడు ఐపీసీని అంటే భారత శిక్షా స్మృతి, ఇండియన్ పీనల్ కోడ్, దాన్ని భారతీయ న్యాయ సంహిత కింద మార్చారు, బిఎన్ఎస్. మొన్న లోక్సభలో పాస్ అయింది, నిన్న రాజ్యసభలో పాస్ అయింది. ఇవాళ ప్రెసిడెంట్ గారి తీర్మానంతో రేపు జనవరి 1 నుంచి రావచ్చు, కొత్త చట్టాలు రావచ్చు. అలాగే ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్ని భారతీయ శిక్ష అని పెట్టారు. అలాగే దీన్ని బిఎన్ఎస్ఎస్ కింద పెట్టారు, సురక్షా సంహిత అని, భారతీయ న్యాయ సురక్షా సంహిత కింద పెట్టారు. అంటే 511 సెక్షన్లు ఉండేవి ఇండియన్ పీనల్ కోడ్లో, దాన్ని తగ్గించి 357 సెక్షన్లకి కుదించారు. సో ఏదేమైనా అంకెలు మారినా ఏదో కేసు ఎందులోనో అందులో ఉంటుంది. కొత్తగా చెప్పుకొచ్చేది ఏంటంటే రాజద్రోహం అనేది ఉంది. రాజద్రోహాన్ని 124A, ఇప్పుడు రఘురామకృష్ణరాజు గారి మీద వాళ్ళ మీద పెట్టారు కదా, ఆ కేసులన్నీ తీశారు. అది తీశారు కానీ పేరు మార్చారు, కానీ 124 ఇక్కడ క్లారిటీ, ఆ కేసులే తీసేశారా, లేదు అటువంటి కేసులన్నీ లేపేశారా, మాఫీ చేశారా? ఆ కేసుకు ఉన్నటువంటి ఆ రాజద్రోహం అనేటువంటి ఆ టైటిల్ మార్చారా? రాజద్రోహం పేరు తీసి దేశద్రోహం కింద పెట్టారు. ఏదైతే ఏదైనా ద్రోహమే కదా. అంటే రాజద్రోహం అంటే రాజరికాలు లేవు కదా, రాజద్రోహంగా పెట్టారు. ఇప్పుడు ఉగ్రవాదానికి సరైన నిర్వచనం లేదు, ఉగ్రవాదానికి సరైన నిర్వచనం పెట్టారు. కొన్నిటికి శిక్షలు పెంచారు, కొన్నిటికి జరిమానాలు పెంచారు, సామాజిక శిక్షను కూడా ఇందులో తీసుకొచ్చారు. అంటే కొత్త చట్టాల్లో ఉన్నది ఏంటంటే సామాజిక శిక్ష. ఇప్పుడు న్యూసెన్స్, పబ్లిక్ న్యూసెన్స్, పబ్లిక్ ప్లేస్లో గలాటాలు ఇవన్నీ చేస్తున్నారు అనుకోండి, వాళ్ళకేదో జరిమానాతో విధించడం జరిగేది. ఇప్పుడు 6 కేసుల్లో సామాజిక శిక్ష విధించడం జరిగింది. అంటే ఆ రోజంతా కూర్చుని ట్రాఫిక్లో కూర్చోవడమా, లేకపోతే ఇంకో చోట అనాథ శరణాలయం చేయడం, ఏదో ఒకటి వేయచ్చు జడ్జి సామాజిక శిక్ష కింద. సో రెండోది, ఇప్పుడు ఈరోజు క్రైమ్ పెరిగిపోయింది, ఇదివరకు ఉన్నట్టు కాదు. మూకదాడులు, మైనర్లతో మానభంగాలు ఇవన్నీ జరుగుతున్నాయి. వీటికి సరైనటువంటి శిక్షలు లేవు. వీటి మూకదాడులు అవి జరిగితే మరణశిక్ష వరకు, అంటే శిక్షను కఠినతరం చేయడం ద్వారా సమాజంలో కొంచెం మార్పు తేవచ్చు. కొద్దిగా కాకపోతే కొద్దిగానే మార్పు వస్తుంది. అంటే శిక్ష అంటే భయం ఉండాలి అనే భావంతో కొన్ని శిక్షల్ని మరణశిక్షల వరకు తీసుకొచ్చారు, యావజ్జీవ శిక్షల వరకు తీసుకొచ్చారు. చాలా రకరకాలుగా మార్పులు చేశారు. ఇక్కడ న్యాయస్థానాల్లో దక్కట్లేదంటే ఇక్కడ 2 రకాల ప్రశ్నలు వస్తాయి. కేసులో డిఫెక్ట్ ఉందా, వీక్నెస్ ఉందా, లేకపోతే న్యాయవాదిలో లోపం ఉందా, ఇచ్చే న్యాయమూర్తుల తీర్పుల్లోనే తేడాలు ఉంటున్నాయా అనేటువంటి విషయాన్ని గమనించాలి. మిగతా 2 విషయాల్లో మనం మాట్లాడుకోవచ్చు తప్ప న్యాయమూర్తుల తీర్పు విషయాల గురించి మనం ఎక్కడా కూడా బయట చర్చించడానికి వీల్లేని పరిస్థితి. మీకు నచ్చకపోతే పైకోర్టుకి అప్పీల్ వెళ్ళండి, లేకపోతే కీప్ క్వైట్.
సో ఇక్కడ నేను అన్నది ఏంటంటే జ్యుడిషియల్ అకౌంటబిలిటీ ఉండాలి, జవాబుదారీతనం ఉండాలి. అంటే ఒక స్థాయి వరకు న్యాయ వ్యవస్థలో జ్యుడిషియల్ అకౌంటబిలిటీ లేదు అన్నటువంటి విషయం, దాని మీద న్యాయవాదులు కూడా ఫైట్ చేస్తున్నారు. జ్యుడిషియల్ అకౌంటబిలిటీ ఉండాలని. ఎందుకంటే ఒక హైకోర్టు న్యాయమూర్తి వరకు వచ్చాక అతను క్వశ్చన్ చేసే వీలు లేదు. క్వశ్చన్ చేసిన అతన్ని ఎవడో చర్య తీసుకోలేడు. చర్య తీసుకోవాలంటే పార్లమెంట్లో 3/3 మెజార్టీ ఉంటుందే తప్ప అతను పదవిచ్యుతుడు కాలేడు. ఎందుకంటే ఒక పార్టీ ఎగెనిస్ట్ చేస్తే ఇంకో పార్టీ సపోర్ట్ ఇస్తుంది. ఈరోజు దేశంలో పరిస్థితి అలాగుంది. ఏ దేశం కూడా ప్రతిపక్ష పార్టీ ఎప్పుడు కూడా అధికార పక్షం ఎంత బాగా చేసినా కూడా దాన్ని ప్రశంసించదు. అధికార పార్టీని విమర్శిస్తూనే ఉండాలి. అందువల్ల అది సపోర్ట్ చేస్తే ఇది యాంటీ చేస్తుంది, ఇది యాంటీ చేస్తే సపోర్ట్ చేస్తుంది. వ్యవస్థ వెళ్తాగలండి. ఇకపోతే బాధపడేటువంటి విషయం ఏంటంటే జనరల్గా చట్టాలు అనేక ఉన్నాయి. చట్టాల పట్ల అవగాహన, కోర్టుకు ప్రొసీజర్ ఉంటుంది. ఆ ప్రొసీజర్ మినిమం వంట పట్టాలంటే, అవగాహన చేసుకోవాలంటే, జీర్ణం చేసుకోవాలంటే కనీసం 4-5 సంవత్సరాలు పడుతుందండి ఏ అడ్వకేట్కైనా. మినిమంలో మినిమం. కొంచెం చిన్న పెసర రాడు తేలాలంటే అదే పని మీద ఉంటాయి. ఈరోజు దురదృష్టం ఏంటంటే జూనియర్ సివిల్ జడ్జిలుగా పోస్టు కొట్టాలంటే, పోస్ట్ రావాలంటే, పదవి చేపట్టాలంటే బిఎల్ పరీక్ష ఇవ్వగానే న్యాయవాది కింద ఏ రకమైనటువంటి ప్రాక్టీస్ లేకుండానే టెస్ట్ రాసేసి బెంచ్ ఎక్కేయచ్చు. జనరల్గా న్యాయవాదిగా అనుభవం ఉంటేనే కదా 10 years. ఇప్పుడు అది లేదండి. ఇది చాలా ఇప్పుడు ఇదివరకు ఏంటంటే కనీసం జూనియర్ సివిల్ జడ్జిగా అవ్వాలంటే 3 సంవత్సరాలు ప్రాక్టీస్ ఉండాలి. 3 సంవత్సరాలు ప్రాక్టీస్ చేశాక జూనియర్ సివిల్ జడ్జి ఎగ్జామ్ రాయడానికి అర్హత. జిల్లా జడ్జి పరీక్షకి వెళ్ళాలంటే 7 సంవత్సరాలు మినిమం చేయాలి. 7 సంవత్సరాలు సీనియారిటీ ఉన్న న్యాయవాదికే ఇది ఉంటుంది. కనీసం దురదృష్టం ఏంటంటే కనీసం ఏ పోస్ట్ చేయాలన్నా, ప్రైవేట్ కంపెనీలో ఉద్యోగానికి వెళ్ళాలన్నా నీకు అనుభవం ఉందా అని అడుగుతారు. అవును. ఇప్పుడు మీ దగ్గరే ఒక రిపోర్టర్ కింద, కెమెరామెన్ కింద రావాలనుకుంటే మీకు ఏమైనా ఎక్స్పీరియన్స్ ఉందంటారు. అంటే ఎక్స్పీరియన్స్ ఉంటే నాకు పనికొస్తాడు, లేకపోతే లేదని అర్థం. అతనికి ఉద్యోగం ఇవ్వకూడదని కాదు. ఎక్స్పీరియన్స్ ఉన్నాడు అవుతే నాకు సపోర్ట్గా ఉంటాడు, నా పని ఈజీ అవుతుందని. అలాంటిది తీర్పులు చెప్పేటువంటి న్యాయమూర్తులకి అనుభవం అక్కర్లేదా? ఏ అనుభవం లేకుండానే ఎక్కేచ్చా? దీన్ని బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా, సుప్రీంకోర్టు వాళ్ళు కూడా గమనిస్తే ఈరోజు ముందుగా అవుతే కొద్దిగా న్యాయం జరుగుతుంది. ఇప్పుడు బెంచ్కి ఎప్పుడు ఒబీడియన్స్ కానీ ఉండాలి. బెంచ్ ఇచ్చిన తీర్పులు మాట్లాడకూడదు. అది జూనియర్ సివిల్ జడ్జి అవనండి, సుప్రీంకోర్టు జడ్జి అవనండి, ఒకటే పద్ధతి. అంతే కదా. ఎవరికైనా ఒబీడియన్స్గా ఉండాలి. మనం ఆ చైర్కి వెయిట్ ఇస్తున్నాం, అందువల్ల దాని గురించి మాట్లాడకూడదు. వాళ్ళకి కొంత అవగాహన ఉండి ఆ చైర్లో కూర్చునే వ్యక్తికి డైరెక్ట్గా కాకుండా ఎక్స్పీరియన్స్ పర్సన్స్ ఉంటే ప్రతి ఒక్కరికి న్యాయం జరుగుతుంది అంటారా? ఇప్పుడు జరుగుతుంది. ఇప్పుడు అవగాహన లేమితోటి వాళ్ళు ఏం తీర్పిస్తున్నారో, వాళ్ళు అక్కడ మనం మాట్లాడే లాయర్ ఏం మాట్లాడుతున్నాడో, ఏం చెప్తున్నాడో, ఇలాంటి అవగాహన లేకుండా తీర్పులు జూనియర్ సివిల్ జడ్జిలు వచ్చాయనుకోండి, వాళ్ళు పై కోర్టుకే అప్పీల్ చేసుకోవాల్సిన పరిస్థితి. దీనివల్ల ఎన్నింత వ్యయ ప్రయాసం అవుతుంది ఒక క్లయింట్కి, ఎంత టైం వృధా అవుతుంది. అంటే అందరు జూనియర్ సివిల్ జడ్జిని అంటున్నారు. సరిపోతుందా? ఇప్పుడు డేట్గా రాశాడు, బెంచ్ ఎక్కేసాడు, మినిమం ట్రైనింగ్ ఎంత ఇస్తారో, పోనీ 1 year ఇస్తారు. 1 year ఈజ్ సఫిషియంట్. అంతే కదా. ఆ చట్టాల పట్ల అవగాహన ఉండాలి. ఇటువంటి వ్యవస్థ మారాలండి. మారితేనే తప్ప కొంత సెటరేట్ అవుతావు. కొంతమంది నేర్చుకుంటున్నారు, కొంతమంది కంగారు పడుతున్నారు, తొడబాటు పడుతున్నారు. ఇది ఇంకపోతే ఇంకో వేరే రకంగా అవ్వాల్సింటే హైకోర్టులో పనిచేసినటువంటి వ్యక్తులు, వాళ్ళకు 15 సంవత్సరాలు సీనియారిటీ ఉంటే చాలు, ప్రభుత్వం రికమెండ్ చేస్తే వాళ్ళు అదే కోర్టులో జడ్జిల కింద రావడం జరుగుతుంది. అంటే ఒక కోర్టులో పనిచేసి అదే కోర్టులో జడ్జి అయితే దానివల్ల అతనికి మిగతా వ్యక్తులతోటి పరిచయాలు ఉంటాయి. ప్రాక్టీస్ చేసిన సహచరులు కదా, కొంచెం మోమాటాలు ఉంటాయి, కొంచెం ఇది ఉంటాయి. ఇటువంటి వల్ల కూడా మరి ఎంతవరకు న్యాయం జరుగుతుంది అనేది ఆలోచించాలి. దానికి ఒక ఉండాలి. ప్రభుత్వం తలుచుకుంటే వేసేయచ్చు, అంతకంటే మేధావులు ఉన్నా కూడా ఏం లేదు. కొంచెం సుప్రీంకోర్టు వీళ్ళు దానికి సంబంధించిన మార్గదర్శకాలు ఇస్తే, ఇప్పుడు హైకోర్టు జడ్జిలు అంటే ఎక్స్పీరియన్స్ లేకుండా జడ్జిమెంట్ ఇస్తారని నేను అంటున్నది. 15 సంవత్సరాలు సీనియారిటీ చేశాక అవకాశం ఉంటుంది. కానీ అక్కడ లోకల్ పర్సన్స్ తోటి అనుభవాలు ఎక్కువ ఉండడం వల్ల
ఆ మోమాటాల వల్ల జడ్జిమెంట్లో తేడాలు వచ్చేటువంటి అవకాశం ఉంది. ఓకే. ఎందుకు అంటున్నానంటే ఈ జూనియర్ సివిల్ జడ్జి కానీ డిస్ట్రిక్ట్ కోర్టుల లెవెల్లో కానీ ఏ జిల్లాలో చదువుకున్న వ్యక్తికి ఆ జిల్లాలో పోస్టింగ్ ఇవ్వరు. ఆ జిల్లాలో ప్రాక్టీస్ చేయడానికి కుదరదు, వేరే జిల్లాకి ఇస్తారు. ఓకే. అంటే ఎందుకు అది పెట్టారు? ఈ జిల్లాలో చదువుకున్నాడు ఈ జిల్లాలో ఎందుకు పోస్టింగ్ ఇవ్వట్లేదు అంటే కొంచెం ఇన్ఫ్లుయెన్స్కి గురవుతాడేమో అన్న భావం ఉండబట్టి. ఓకే. అన్న భావం ఉండబట్టి ఇక్కడ ఇచ్చినప్పుడు పై కోర్టులకు వెళ్ళినప్పుడు కూడా అదే ఆలోచించాలి కదా. అంతేగా, ఎక్కడైనా లానే కదా. అక్కడ కొంచెం ఒక సంస్కరణలు రావాలి సుప్రీంకోర్టు ద్వారా కూడా. అది భారత ప్రభుత్వం, అదేవిధంగా బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ఇవన్నీ చూసుకుని, లేకపోతే అడ్వకేట్స్ ఇబ్బంది పడుతున్నారండి ఈ జూనియర్ సివిల్ జడ్జిల వల్ల. కొంత వాళ్ళు డైరెక్ట్గా బెంచ్ ఎక్కిన వాళ్ళ దగ్గర వాళ్ళకి సగం అర్థమయ్యి సగం అర్థం కాక కొంచెం సీనియర్లు ఇబ్బంది పడుతున్నారు. అంటే ఏదే రకంగా వెళ్తుందో తెలియని పరిస్థితిలో ఉంది. న్యాయ వ్యవస్థలో కూడా సంస్కరణలు రావాలని నా వ్యక్తిగత అభిప్రాయం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ఇదండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నూతనంగా వచ్చినటువంటి భూ హక్కు చట్టం సంబంధించి అడ్వకేట్ హనుమత్ ప్రసాద్ గారు ఇచ్చినటువంటి వివరణ. ఇది ఈనాటి ఇంటర్వ్యూ. మరో గంటలో మళ్ళీ కలుద్దాం. చూస్తున్నానండి మైరా మీడియా.